చూసి ముందు మాట రాశారు కాబట్టి ఇప్పుడు మన ప్రముఖ పాత్రికేయులు మాన్యులు కె రామచంద్రమూర్తి గారిని సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. ఆచార్య ప్రభాశ్రీహరి గారితో నాకు కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. మన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అనుబంధాలు ఉన్నాయి. శ్రీహరి గారు నేను ఎప్పుడు మాస్టారు అని మీకు నోటిండా మాస్టారు మామూలుగా ఆంధ్ర ప్రాంతంలో విజయవాడలో మాట మాస్టారు అంటారు. కానీ ఇక్కడ నన్ను కష్టంలో మాస్టారు బాగున్నారని ఆయన నేను కలిసి ఆచార్య జయగిరి నిర్మలరావు గారి పూర్వీకులతో ఇరాన్ వెళ్ళాం. 10 రోజులు పెట్టాం. అప్పుడు అత్యధికంగా ఆయనతో పెట్టిన ఆయన మేము మ్యూజియం చూడటం పెట్టాం. మ్యూజియంలో ప్రతి విషయాన్ని చాలా ఆసక్తిగా గమనిస్తూ ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాసుకుంటూ ఒక విద్యార్థి వల్ల గడిపాను. ఆయనకి విషయం మీద ఆసక్తి ఎంత ఉందో అప్పుడు అర్థమైంది. దాని తర్వాత ఈ సెలక్షన్ కమిటీకి ఎవరికి సన్మానించాలి, ఎవరికి అవార్డు ఇవ్వాలి అనే విషయంలో పెద్ద కష్టపడాల్సిన అవసరం జరిగిపోయింది. న్యాచురల్గానే పెద్దదవుతున్నారు నిర్మల్ భాస్కర్ గారు ఇద్దరు కూడా ప్రముఖులు. చాలా ఈజీగా అయిపోయింది. ఈ కొండలపేట అధ్యక్షుల కార్యాలయంలో జరిగింది. అట్లాగే లలిత గారు రఘునాథ్ గారి కుమార్తె ప్రతిరోజు భాగవతం గోరుముండా పంపిస్తారు. వాట్సాప్లో వాటిని ఆరోగిస్తున్న వాళ్ళు నేను చెప్పండి. ఇప్పుడు ఎవరు చాలామంది ఉన్నారు, పెద్దలు పండితులు చాలామంది మాట్లాడాల్సింది. ఎందుకంటే నేను కోరిన పరిస్థితులు ఈ సందర్భంగా అవార్డులు పొందుతున్న రఘునాథ్ గారికి, నిర్మల్ భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వస్తుంది.